యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఆ రోజు. 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. హల్లెలూయా. అది నీ కుటుంబానికి కావచ్చు, అది మన సంఘానికి కావచ్చు, అది మన పిల్లలకు కావచ్చు, అది మన రక్త సంబంధులకి బంధుమిత్రులకు కావచ్చు. నీవు కావలి కాయువాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? కావలి కాయువాడిగా ఉండాలి. ఎవరికి మనం కావలి కాయాలి? మన పిల్లలకు మనం కావలి కాస్తూ ఉండాలి. మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు క్రీస్తు యేసు నామములు ఎవరైతే అంగీకరించి బాప్తిసం తీసుకున్నారో వారందరికీ మనము ప్రతివాదులుగా, వారందరికీ మనము చెప్పేవారిగా, వారిని కాచేవారిగా మనం ఉండాలి. అది మన కుటుంబంలో నీ కుటుంబాన్ని నీవు కాచే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఎట్టి విధము చేత నేను ఆ రక్షణ నుంచి వారు దూరంగా వెళ్ళిపోకుండానట్లు ప్రతి నిమిషము వారి కొరకు ప్రార్థన చేస్తూ అహర్నిశలు వారి కొరకు నువ్వు ఏం చేయాలి? వారిలో ఉన్నటువంటి మంటను రగిలించేటట్లుగా ప్రతి నిమిషము మనం జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మనము సిద్ధపడాలి, మనము సిద్ధపరచాలి. చూడండి, పౌలు అంటాడు, ఇతరులను రక్షించి నన్ను నేను నశింపజేసుకుంటున్నా అంటాడు. ఇతరులను రక్షించి నన్ను నేను పాడు చేసుకుంటానా? ఇతరులను రక్షించి నన్ను నేను నశింపజేసుకుంటానా? అన్నిటికీ చేయగలిగినటువంటి స్వతంత్రం ఉంది. 1 కొరింథీ 10లో రాయబడి ఉంటుంది. అన్నిటికీ నేను అన్నీ చేయవలసినటువంటి స్వతంత్రం నాకు ఉంది, కానీ చేయదగినవి కావు అంటాడు. కాబట్టి ఏదైనా చేయొచ్చు. అపోస్తులైనటువంటి పౌలు స్వతంత్రం ఉంది, మనకి స్వతంత్రం ఉంది, కానీ కొన్ని చేయదగినవి కావు. అవి మనం చేయకూడదు. ఎందుకంటే ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని చూసినప్పుడు మనము ఆయనకి ఎలా కనబడాలంటే పరిశుద్ధులుగా కనబడాలి. పరిపూర్ణులుగా మనం కనబడలేము. ఎవరు కూడా నరుడు పరిపూర్ణుడు కాలేడు. కానీ పరిశుద్ధులుగా ఆయన స్వరక్తముతో మనం కడగబడిన వారిగా మనం కడగబడాలి, మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలని గడిచినటువంటి ఆదివారం మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట, చూడండి, జీవించు వారికి మీదట ఎవరి కొరకు కాక, తమ కొరకు కాక, తము నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాదు. ఎవరి కొరకు జీవించాలి? జీవించువారు ఇక్కడి నుంచి మా కొరకు, మనం కొరకు జీవించాం. జీవితాలు మన కొరకు జీవించాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యం అంటుంది 15వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అనగా మనము సిద్ధపడి ఎవరి కొరకు బ్రతకాలి అంటే యేసయ్య కొరకు బ్రతకాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి కొరకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలండి? యేసయ్య కొరకు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం అంటుంది, నీ మనస్సు పర సంబంధమైన వాటిపై ఉండాలట. దేనిపై ఉండాలి? మన మనస్సు పరసంబంధమైన వాటిపై ఉండాలి. పరసంబంధమైనటువంటి వాటి అంటే పరలోకంపై మనస్సు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. చాలామంది మనస్సులు ఇహలోక సంబంధమైనటువంటి మనస్సులుగా ఉంటాయి. ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు, ఇహలోక సంబంధమైనటువంటి మనస్సులు, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఇవి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు. ఒక కొటేషన్ రాయబడి ఉంటుంది, మరణముతో అంటే రోగముతో నువ్వు పరలోకం చేరవచ్చు, కానీ పాపంతో పరలోకం చేరలేమట.
అర్థమవుతుందా అండి? రోగంతో మనం పరలోకం చేరచ్చు, అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం స్వస్థత లేకపోయినా నీ హృదయ శుద్ధి ఉంటే నువ్వు పరలోకం చేరచ్చు. కానీ పాపముతో ఉంటే ఆ రాధ్యాన్ని మనం పొందుకోలేం. హల్లెలూయా. మనం క్రీస్తు కొరకు, క్రీస్తుతో జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినాన సుమారు బుధవారం నాడు మా భార్య పాస్టర్ గారి యొక్క తమ్ముడు కార్యక్రమం ఉంటే, దిన కార్యక్రమం ఉంటే వాళ్ళ ఊరు వెళ్ళాను. కొత్తపల్లి గ్రామం, గోపవరం కొత్తపల్లి అండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఉపమానం నాకు బయలుపరచబడింది. ఏంటంటే అక్కడ ఒక టెంట్లు వేశారు, అన్నీ కూడా వరుసగా టెంట్లు వేశారు. అయితే పిచ్చుకలు ఇక్కడ మనకి ఎక్కడా కూడా కనబడవు. అక్కడ ఏజెన్సీ ప్రాంతం దగ్గర కాబట్టి చాలా పిచ్చుకలు అక్కడ ఉన్నాయి. అయితే టెంట్లు వేశారు. ఒక్కొక్క పిచ్చుక ఏం చేస్తుందంటే వచ్చి ఆ గడ్డి పొల్లలను అన్నిటిని ఏరుతూ గూడి కట్టుకోవడానికి ప్రయాణం చేస్తాం. అయితే నేను వాటి వంక అలా చూస్తున్నాను. ఎక్కడ గూడు కడుతున్నాయంటే టెంట్కి చూడండి చున్నీలాగా ఉంటుంది చుట్టూరు కూడా, అక్కడ కడుతున్నాయి టెంట్ దగ్గర. సడన్గా గాలి వేసింది. అవి ప్రయాసపడి గంట సేపటి నుంచి వేరుకుని కట్టినటువంటి గూడంతా కూడా ఏమైపోయింది, రాలిపోయింది. మరలా ఏం చేస్తున్నాయంటే మరలా అవన్నీ కూడా ఏరి మరలి ఎక్కడ కడుతున్నాయి, మొదటిసారి బుద్ధి రాలేదు వాటికి. మరలా ఎక్కడ కడుతున్నాయంటే మరలా అదే ప్లేస్లోకి వెళ్ళి మరలా గూడి కడుతున్నాయి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యం అంటూ ఉంది, నీవు బండ మీద నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. దేని మీద కట్టాలి? బండ మీద నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. అది స్థిరత్వమైనటువంటి చెట్టు మీదో ఎత్తైనటువంటి దాని మీదో నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. అంతేగాని నీవు వాడబారినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాని మీద నీళ్లు కట్టుకుంటే, ఇసుక మీద నీళ్లు కట్టుకుంటే సడన్గా గాలి వచ్చి, తుఫాను వచ్చి, వర్షం వచ్చి ఆ ఇల్లు ఏమైపోతుందంటే ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడినందున అది కూలిపోతుంది అని దేవుని వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ గూడు శాశ్వతమైనది కాదు, అది చెట్టు మీద కట్టలే శాశ్వతంగా ఉండడానికి. సడన్గా విస్తారమైన గాలి వచ్చింది, ఆ గూడంతా కూడా పడిపోయింది. నేను దాన్ని ఫోటో తీశాను. ఆ పిచ్చుకలు గూడు కట్టుకోవడం వీడియో తీశాను. దాన్ని ఆ గూడు కింద పడిపోవడం ఫోటోలు తీశాను. అంటే అదొక ఉపమానం కింద ఉంటుందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు చాలామంది ఇల్లులు మనం ఎక్కడ కట్టుకుంటున్నామంటే భౌతికమైనటువంటి ఇల్లులు కట్టుకుంటున్నాం, స్థిరత్వం లేనటువంటి ఇల్లులు మనం కట్టుకుంటున్నాం. హల్లెలూయా. అస్థిరమైనటువంటి వాటి మీద మన మనస్సు ఉంచుతున్నాం, కానీ స్థిరమైనటువంటి వాటిపై మన మనస్సు ఉండాలి. చూడండి, ఈ యొక్క పక్షి అన్నిటికి రాజు ఎవరంటే గ్రద్ద. పక్షి అన్నిటికి రారాజు ఎవరంటే గ్రద్ద. ఆ గ్రద్దట 6000 మైళ్ళ దూరంలో నుంచి భూమి మీద ఉన్న చిన్న పురుగును చూస్తుందట. ఏం చేస్తుంది? 6000 మైళ్ళ దూరం నుంచి భూమి మీద ఉన్న చిన్న పురుగును చూసి ఆ 6000 మైళ్ళ దూరం నుంచి వచ్చి దాన్ని వేటాడడానికి పూనుకుంటుందట. అంటే లేదా ఆ గ్రద్దకి శత్రువు ఎవరంటే సర్పం. హల్లెలూయా. పక్షిరాజుకి శత్రువు ఎవరు? సర్పం. సర్పం ఉంటే దాన్ని చంపేస్తుంది. ఈ సర్పాన్ని ఎంత ఎత్తు నుంచి చూడగలదంటే 6000 అడుగుల ఎత్తు కలిగినటువంటి అక్కడి నుంచి సర్పాన్ని చూడగలదట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన అపవాది ఎవరంటే సర్పం. చూద్దాం ఆ మాటలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 12వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో వాటి కొరకు రాయబడి ఉన్నాయి. సర్వలోకమును
మోసపుచ్చును, అపవాది అనియు, సాతాను అనియు పేరుగల అది ఏంటట? సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూడండి, వాటిని చదువుదాం. వాటిని పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానికి పేరేంటట? ఘట సర్పం. అది అపవాది, సాతాననియు, ఘట సర్పమనియు, అపవాది అనియు దానికి పేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఘట సర్పము చూడండి, 6000 అడుగులు కలిగినటువంటి గ్రద్ద ఈ ఘట సర్పాన్ని చూస్తుందట. అంటే మన లక్ష్యములో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏది మన మీద అటాక్ చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా మనం ముందుగానే తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం అస్థిరులు కాకుండానట్లు, మనము పవిత్రంగా అపవిత్రులము కాకుండానట్లు, మన ఇల్లు కూల్చుకోకుండానట్లు మనం ఏం చేయాలంటే వాటి కొరకు అవి చూస్తూ మనం తప్పించబడాలని దేవుని వాక్యం అంటుంది. ఇదే ఇంకా పేతురు గారు క్లారిటీగా రాశారు. 1వ పేతురుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ పేతురుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. చూడండి, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట అపవాది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దాని పైన రాయబడి ఉంది, మీరు ఎలా ఉండాలట? మెలకువ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. వేకప్, రైజల్. మీరు మెలకువ కలిగి ఉండాలి. అదే యేసుక్రీస్తు మత్తయి సువార్తమానంలో శిష్యులతో చెప్తున్నాడు, సోదరులో ప్రవేశించబడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏమన్నాడు? సోదరులో ప్రవేశించబడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు సోదరులో ప్రవేశించబడకుండానట్లు సిద్ధపరుస్తూ అనేక మందిని సిద్ధపరుస్తూ మీరు సిద్ధపడుతూ మీరు ఎలా ఉండాలంటే చూడండి, ప్రభు మీద ఆధారపడి ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉంటూ శోధనలో ప్రవేశించబడకుండానట్లు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడేమన్నాడు? మెలకువగా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఇంకొక చోట అంటాడు, ఆ దినము వచ్చుకొలది మీరు మెలకువగా ఉండాలి అంటాడు. చీకటి సంబంధుల వలె ఉండొద్దు అంటాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. ఎడతెగక ప్రార్థన చేయమంటాడు. ఎందుకు ఇన్ని విషయాలు? మెలకువ అంటే ఈరోజు ఆత్మలో మెలకువగా ఉండడం. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆత్మలో మెలకువగా ఉండడం. ఈరోజు శరీర విషయాన్ని బైబిల్ మాట్లాడట్లేదు, కానీ శరీర సంబంధమైనటువంటి విషయాలను బైబిల్ చెప్పట్లేదు. కానీ ఈ సందర్భంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మలో మెలకువ కలిగి ఉండమంటుంది. ఆత్మలో మెలకువ కలిగి ఉండడం అంటే ఈరోజు మనం సిద్ధపాటు కలిగి ఉండడము. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం హెచ్కేల్ గ్రంథంలో, సిద్ధపడండి, సిద్ధపరచాలి అని రాయబడినట్లుగా మనము ఎలా ఉండాలంటే ఆత్మలో సిద్ధపరచబడి ఉండాలి. ఈరోజే ప్రభు రాకడొస్తే మనం ఎత్తబడి వారిగా ఉండాలి. ఈరోజు రేపే ప్రభు రాకడొస్తే మనం ఎత్తబడే వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి శ్రమ రాబోతా ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ
సాగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చేసాయి. అనేక చర్చిలు కూలద్రోయబడుతున్నాయి. అనేకమైనటువంటి ప్రార్థనా మందిరాలు పడద్రోయబడుతున్నాయి. ప్రార్థించుకోవడానికి మందిరాలు ఉండటం లేదు. ప్రార్థిస్తే అడ్డుకుంటూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మందిని గాయపరుస్తూ వారిని కొడుతూ తిడుతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రాల్లోకి, మన గ్రామాల్లో కూడా వచ్చేసాయి. కాబట్టి ఇక సమయం లేదు. క్రైస్తవులుగా మనం సిద్ధపడవలసినటువంటి దినాలు వచ్చేసాయి. మనం యథార్థంగా, న్యాయవంతంగా, నీతిగా ప్రభువుని ఆరాధించే, ఆత్మతో సత్యముతో ఆరాధించే దినాలు వచ్చేసాయి. కాబట్టి మనమందరూ కూడా స్థిరత్వం పొందినటువంటి వారిగా మనం ఆరాధించాలని దేవుని వాక్యం అంటా ఉంది. ఇక్కడ మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి, చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఏం చేస్తారు? పైకి ఎగురుతారు. దేవుని నామానికి స్తోత్రం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే అక్కడ వాక్యం అది రాయబడి ఉంది, కానీ పక్షిరాజు వలె రెక్కలు చాపి నేనంటాను పరలోకమునకు ఎక్కిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం. పరలోకానికి ఎక్కిపోవుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి పరలోకమునకు వారు ఎక్కిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడంట? ఆయన కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మరి యెహోవా కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామా? మనం ఉదయం లెగ్గానే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుని కొరకు, దేవుడు ఆదియందు దేవుడు ఉన్నట్లుగా బైబిల్ మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనములో దేవుడు అని సంబోధించబడింది. మరి మన జీవితంలో మన ముందు పేపర్ మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనము మన దిన ఆరంభములో దేవుడు అని సంబోధించబడాలి. దేవునితో మొదలయ్యి దేవునితో అంతమవడమే క్రైస్తవుడి జీవితం. హల్లెలూయా. దేవునితో మొదలయ్యి దేవునితో రోజు ముగించడమే క్రైస్తవుడి యొక్క లక్షణం. జీవితమేమో దేవునితో మొదలై దేవునితో అంతమయ్యేది క్రైస్తవ జీవితం అయితే, దేవునితో మొదలయ్యి దేవునితో ముగించబడే రోజు క్రైస్తవుడి యొక్క లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది యేసుక్రీస్తు ప్రభు అంటాడు, తండ్రి అయినటువంటి దేవాది దేవుడితో అంటాడు. ఆ మాటలు చూసి మనం కొద్ది నిమిషాల్లో ముగించుకుందాం. యోహాను సువార్త మనం 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త మనం 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చూడండి, యేసయ్య అంటున్నాడు, నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసయ్య అంటున్నటువంటి మాటలు ఏం చేశారట? మరలా చదువుకుందాం మాటలు ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే, నీవు నాకు ఇచ్చిన పని అది నీకు చదువుకుంటే, అది మీకు చదువుకుంటే, అది నాకు చదువుకుంటే, ఆ వాక్యం ద్వారా చూడండి, చేయుటకు యేసయ్య నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అనగలమా మాట? ఈరోజు సిద్ధపడిన వారిగా, మారు మనస్సు పొందిన వారిగా, క్రీస్తుపై ఆధారపడిన వారిగా ఈ మాట అనగలమా? అదేంటంటే, నేను సేవ చేయట్లేదు కదా, దేవుడు నాకు ఇవ్వబడి నాకు ఇచ్చినటువంటి పని ఏంటి అని అడగచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ద్వారా దేవుడి భూమి మీదకి పంపించాడు. నీ కొరకు నీ మీద ఒక ప్రణాళిక ఉంది. అందుకే నువ్వు భూమి మీదకి రాబడ్డావు. నా మీద ఒక ప్రణాళిక ఉంది, మన మీద ఒక ప్రణాళిక ఉంది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ, యేసు నామమును ఎరిగిన ప్రతి వారును దేవుని పని చేయుటకు అర్హులై ఉన్నారు. దేవుడు వారికి పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, నీ యొక్క రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయడం, నీ యొక్క స్నేహితుల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయడం,
నీ గృహములో ఉన్నటువంటి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయడం, సంపూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచాడట యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుటకే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది అంటున్నాడు పౌలు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే 23లో చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కడున్నాడో తెలుసా? ఏసీ రూమ్లో ఉండి పత్రికను రాయలే, డూప్లెక్స్ హౌస్లో ఉండి పత్రికను రాయలేదు, ఏసీ రూమ్లో ఉండి పత్రికను రాయలేదు. ఏ సందర్భంలో రాశాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక చెరసాల్లో ఉండబడి ఈ పత్రికను రాశాడు. చెరసాల్లో, జైల్లో ఉండబడి రాశాడు. ఏమని అంటున్నాడంటే, నేను క్రీస్తుతో ఉండగోరుచున్నాను, ఆశ ఉన్నది అంటున్నాడు. అయినను ఇక్కడ అంటున్నాడు కదా 24లో, చూడండి 24లో, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని బలపరచాలి, నిన్ను బలపరచాలి. ఫిలిప్పీ సంఘమా, మీ సంఘాన్ని బలపరచ అవసరమైంది. అందుకే ఎపఫ్రాతీతు చేత ఈ పత్రికను రాస్తూ ఫిలిప్పీ సంఘానికి ఇవ్వమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎపఫ్రాతీతుకు ఆ పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ పైపరస్ అనే ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి మొక్క ద్వారా తయారు చేయబడినటువంటి ఒక పేపర్. ఈ పేపర్ కాదు, ఆ పేపర్. ఇప్పటికీ కూడా ఆ పేపర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం వెళ్తే మనం చూడొచ్చు, లేదంటే గూగుల్లో కొట్టిన అది చూడొచ్చు. ఆ పేపర్ మీద రాసి అపోస్తలుడైనటువంటి పౌలు, మరి అవసరమైంది, నేను బ్రతుకుట మరి అవసరమైంది, నేను మీతో ఉండటం అవసరమైంది. ఎందుకంటే ఇంకా నేను మిమ్మల్ని బలపరచవలసిన అవసరమైంది. హల్లెలూయా. పౌలుకి తెలుసు, చచ్చిపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాం, ఈ గొడవలు, ఈ తలపోట్లు ఏముండో, అది ఆనందం అని. కానీ ఆ పని ఇంకా పౌలు మీద ఉంది. ఏ పని? దేవుని పని. సిద్ధపడాలి, సిద్ధపరచాలి అనే పని ఇంకా పౌలు మీద ఉంది కనుక పౌలు ఏం చేస్తున్నాడంటే సిద్ధపడుతూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సిద్ధపడుతూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు అంటే అనేక మంది నశించుకోకుండానట్లు, అనేక మంది బలహీనులైపోకుండానట్లు. చూడండి, దేమా ఏం చేశాడు? అపోస్తలుడైనటువంటి పౌలు పక్కనే ఉన్నాడు దేమా. కానీ ఏం చేశాడు? ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టేశాడు దేమా. ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టేశాడు దేమా. కాబట్టి పౌలు అంటున్నాడు, మరి అవసరమై ఉంది అంటున్నాడు పౌలు. ఎందుకంటే అలాంటి వారిగా మీరు ఉండకూడదు, అలాంటి వారిగా మనం ఉండకూడదు. సిద్ధపరచాలి, సిద్ధపడాలి అని పౌలు యొక్క ఆశయం ఉంది. కాబట్టి మనం మారు మనస్సు పొంది అనేకుల్ని సిద్ధపరుస్తూ, సిద్ధపరచబడుతూ, దేవునిపై ఆనుకొని దేవునితో మన జీవితాలను ప్రారంభించాం. దేవునితోనే మన జీవితాలను
మనం ముగించేటట్లుగా మనము స్థిరమైనటువంటి ఆ యొక్క పరలోకాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. స్థిరత్వంలోనికి మనం రావాలి. బండ మీద మన ఇల్లును మనం కట్టుకోవాలి. క్రీస్తుపై మనం మన ఇల్లును కట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, ఈరోజే రాకడొస్తే, మనం పడుకున్న దినంలోనే రాకడొస్తే, ఈ రాత్రికే రాకడొస్తే అందరూ విడిచిపెట్టబడతారేమో, నీవు మాత్రం పరలోకములో ఆ పరదేశంలో తండ్రితో పాటు ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో నువ్వు కూర్చుంటావు. ఒకసారి ఆలోచించుకోండి. మీ హృదయాల మీద మీరు చేతులు ఉంచుకొని ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. దాన్ని పలుకుతూ, దాన్ని తలుస్తూ ఉంటూనే ఎంత ఆనందం కలుగుతుందండి మనకి. ఆ మధ్యాకాశంలో ఆ 7 ఏండ్ల విందులో దేవునితో పాటు మనం ఉండడం అంటే చిన్న విషయం కాదు. అనేక మంది విడవబడతారు. అయ్యో, ఆ దినాన పాలిచ్చు వారికి శ్రమ, గర్భవతులకు శ్రమ, ప్రసవించు వారికి శ్రమ. అనేక మంది ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు విడవబడతారు, ఒకడు ఎత్తబడతాడు. బస్ డ్రైవర్ ఏసై నమ్ముకుంటే డ్రైవర్ ఎత్తబడతాడు. ఫ్లైట్ డ్రైవర్ ఏసై నమ్ముకుంటే ఫ్లైట్ డ్రైవర్ ఎత్తబడతాడు. ట్రైన్ డ్రైవర్ ఏసై నమ్ముకుంటే ట్రైన్ డ్రైవర్ ఎత్తబడతాడు. మహా ప్రళయకరమైనటువంటి దినం ఆ రోజు. హల్లెలూయా. ఆ డ్రైవర్ ఎత్తబడిన తర్వాత కంట్రోల్ చేసేవారు ఎవరు ఉండరు. కార్లు ఎక్కడ గుద్దుకుంటాయో, బస్సులు ఎక్కడ గుద్దుకుంటాయో, విమానాలు ఎక్కడ కూలిపోతాయో, ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్లు అవుతాయో, ఎవరు మాయమైపోతారో, ప్రపంచంలో ఉన్నటువంటి వార్త అంతా కూడా ఏం జరుగుతుందంటే అదృశ్యమైపోయారు, మాయమైపోయారని టీవీ 9లోను, అనేకమైన వార్తా పత్రికల్లోను, వార్తా ఛానళ్ళలోను అనేక మంది మనుషులు మాయమైపోయారని ఎక్స్క్లూజివ్గా వేస్తారు. కానీ వారికి అర్థం కాదు ఎందుకు మాయమైపోయారని అర్థం కాదు. అప్పుడు వస్తాడు ఈ గందరగోళం అంతటిని కూడా సద్దు మనగించడానికి ఒకడు వస్తాడు. నేనే దేవుణ్ణి అంటాడు. ఈ ప్రపంచం అంతా కూడా వాడి మాట వింటది. వాడే అంత్యక్రీస్తు. దాన్నే ఐక్యరాజ్య సమితి అంటారు. ఏమంటారు? ఐక్యరాజ్య సమితి అంటారు. 1 వరల్డ్ గవర్నమెంట్. బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్, కాంగ్రెస్ ఏ ఉండవు. 1 వరల్డ్ గవర్నమెంట్. ఓకే, ప్రపంచం అంతా ఒకే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఎవరు పరిపాలిస్తారంటే అంత్యక్రీస్తు పరిపాలిస్తారు. ఆ పరిపాలించే స్థితిలో నీవు ఉంటావా? లేదు 7 ఏండ్ల విందులో మనం ఉంటామో? మనం ఈరోజు ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇలా మనం ఉండడం, స్థిరమైనటువంటి జీవితం కలిగి, ఫలభరితమైనటువంటి జీవితం కలిగి మనం ఉండడం దేవుణ్ణి సైతం సంతోషపరిచే విధిలోనికి తీసుకుని వస్తుంది. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినుకుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.